ఇస్తున్నాములో నా వందనాలు, ప్రేమ వందనాలు, అందరికి వందనాలు. నమస్కారానికి ప్రతి నమస్కారాన్ని సంస్కారం అంటారు. అది మరి మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. నేను స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు. అందుకు పేతురును అపోస్తులులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా, మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్టు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, అపోస్తులను వారు ఆ న్యాయ సభలో నిలబెట్టి, ఈ నామాన్ని బట్టి మేము ప్రకటించకూడదు, బోధించకూడదని మీకు ఎంత చెప్పినా ఏంటి, మీరు ఆ నామాన్ని బట్టి ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు అని వారిని నిలవబెట్టి అడుగుతున్నారు. మీ బోధ చేత యెరూషలేము అంతటిని మీ బోధతో నింపేశారు అని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే వాళ్ళు అంటున్నారు, దేవునికి మేము లోబడవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే లోబడాలి. అది నిన్నటి కాలమందు పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. మేము దేవునికే, మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడాలి. మీరు యేసు క్రీస్తును సిలువకు వేసి చంపేశారు. యేసు క్రీస్తును చాలా హింసించారు, బాధ పెట్టారు. దేవుడు యేసు క్రీస్తును మృతుల నుంచి లేపాడు. స్తోత్రం కలుగునుగాక. లేపుట మాత్రమే కాదు, లేపుట మాత్రమే కాదు, మృతుల నుంచి యేసు క్రీస్తుని లేపుట మాత్రమే కాదు, యేసు క్రీస్తును దేవుడు అందరికంటే అత్యున్నతముగా హెచ్చించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత యేసు క్రీస్తును హెచ్చించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే బిడ్డలారా, ఈరోజు మీరు చాలా సీరియస్గా నా వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలి. దేవుని చిత్త ప్రకారము శ్రమ పడే వారిని ప్రభువు తప్పకుండా హెచ్చిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. మళ్ళీ చెబుతున్నాను, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ చదివిన ఈ వచనాలకి దేవుడిచ్చిన ప్రత్యక్షత మళ్ళీ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. దేవుని చిత్త ప్రకారము శ్రమ పడే వారిని ప్రభువు తప్పకుండా హెచ్చిస్తాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తు ఇప్పుడు ఎవరి చిత్త ప్రకారము శ్రమ పడుతున్నాడు? నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసు క్రీస్తు తండ్రి చిత్త ప్రకారము శ్రమ పడుతున్నారు కాబట్టి, తండ్రి చిత్త ప్రకారము శ్రమకు అప్పగించుకున్నారు కాబట్టి, తండ్రి చిత్త ప్రకారము శ్రమలలో ఒరిగిపోయారు కాబట్టి, తండ్రి చిత్త ప్రకారము ఎంత చిత్రహింసలు చేసినా
భరించి ఆ వేదన బట్టి ఆ వేదనలో సంతృప్తి చెందారు కాబట్టి యేసుక్రీస్తును దేవుడు అధిపతిగాను రక్షకునిగాను యేసుక్రీస్తును అత్యున్నతముగా హెచ్చించెను. హల్లెలూయా. ఈరోజు నా ప్రియులారా, మన జీవితాల్లో ఇప్పుడు శ్రమ పడుతున్నారా అంటే అందరూ చేతులు పైకెత్తుతారు. కానీ ప్రశ్న శ్రద్ధగా వినండి. శ్రమ పడుతున్నారా అంటే చేతులు పైకెత్తుతారు. ప్రశ్న ఏంటంటే దేవుని చిత్త ప్రకారమే శ్రమ పడుతున్నావా అంటే ఆలోచిస్తాం మనం. దేవుని చిత్త ప్రకారము ఎవరైతే శ్రమ పడతారో, దేవుని చిత్త ప్రకారము ఎవరైతే కొట్టబడుతూ ఉంటారో, దేవుని చిత్త ప్రకారము ఎవరైతే నలగొట్టబడుతూ ఉంటారో తప్పకుండా వారిని దేవుడు ఒక అత్యున్నతమైన స్థానానికి హెచ్చించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను హెచ్చించే దేవుడు అనండి అందరం. ఈ పక్క వైపు నవ్వుతూ చెప్పండి, మిమ్మల్ని హెచ్చించే దేవుడు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకపోతే నువ్వు దేవుని చిత్త ప్రకారం శ్రమ పడాలి. శ్రమలు కలుగుతున్నప్పుడు దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. శ్రమల్లో విసిగిపోకూడదు, శ్రమల్లో దేవుణ్ణి ప్రశ్నించకూడదు, శ్రమల్లో దేవుని పైన కోప్పడకూడదు. స్తోత్రం చెప్పండి. చాలా మంది శ్రమల్లో ఏమవుతుంటారు, విసిగిపోతూ ఉంటారు. శ్రమల్లో దేవుణ్ణే ప్రశ్నిస్తారు. ఏంటండి మాకు ఎందుకు ఇలా జరుగుతుందేమా, ఎందుకు ప్రభు మాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు దేవ మాకు ఈ నష్టం వచ్చింది అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు. కొంతమంది అయితే దేవుడి పైనే అడుగుతారు. ఏం చేస్తారండి, దేవుని పైన అడుగుతారు. కొంతమంది దేవుని పైనే కోప్పడతారు. యేసుక్రీస్తు అంతగా హింసించబడుతున్నా, యేసుక్రీస్తు అంతగా కొట్టబడుతున్నా, యేసుక్రీస్తు అంతగా రోడ్డు పైన ఏడవబడుతున్నా ఆయన సంపూర్ణంగా ఇది నా తండ్రి చిత్తము, తండ్రి చిత్తమే నా జీవితములో సిద్ధించునుగాక అని ఆ శ్రమలకు ఏం చేసిండు నాన్నగారు, అప్పగించుకున్నాడు. చెప్పడం ఏం చేశాడు, అప్పగించుకున్నాడు. న్యాయమైన తీర్పు కాదది. ఏ తీర్పు? అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఆ అన్యాయపు తీర్పు, అలా కొట్టబడుతున్నా, శ్రమ పెట్టబడుతున్నా, ఇది తండ్రి చిత్తమైన శ్రమ, ఇది తండ్రి చిత్తమైన శ్రమ. తండ్రి నీ చిత్తమైతే ఓకే ఓకే, నేను అనుభవిస్తాను, నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను, నా కృపనిమ్మి కృపనిమ్ము కృపనిమ్ము కృపనిమ్మని అలా ఆ తండ్రి అనుమతించిన తండ్రి చిత్త ప్రకారమైన శ్రమకి అప్పగించబడిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఎంత అద్భుతంగా హెచ్చించాడు తెలుసునండి. ఒక మాట, పిలుపు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు యేసుక్రీస్తును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించని. గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. చెప్పండి ఇంకాస్త, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామాల కంటే పైనామంగా ఏం చేశారండి, యేసయ్యను హెచ్చించాడు. మనము దేవుని చిత్తానుసారంగా శ్రమలు అనుభవించడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తానుసారంగా శ్రమ మనకు అనుమతించబడితే ఆ శ్రమకు పూర్ణముగా అప్పగించుకోవాలి. హల్లెలూయా. హెచ్చించాలన్నా ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఓ వ్యక్తిని తగ్గించాలన్నా ఎవరి చేతిలో ఉంది? మాట్లాడండి. ప్రభు హస్తములలో ఉంది. కాబట్టి ప్రభు హస్త బలము చేత యేసుక్రీస్తు ఏం చేశాడండి, అధికారిగాను రక్షకునిగాను హెచ్చించాడు.
కాబట్టి ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా అని. ఏమని ఆ భక్తులు ప్రార్థన చేస్తారో మనం చూస్తే బిడ్డలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును. ఏమో మైక్ ఇవ్వలేదా? మైకేది? చదవండి. భూమి ఆకాశములు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను అమ్మా చూడండి, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. తర్వాత మాట చాలా ఇంపార్టెంట్. ఐశ్వర్యమును గొప్పతనమును నీ, చూడండి, ఐశ్వర్యము గొప్ప అని అందరూ. ఐశ్వర్యము గట్టిగా చెప్పాలి. ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన కలుగుతాయంట? మాట్లాడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నువ్వు సమస్తమును ఏలువాడు. బలమును పరాక్రమమును నీ దానం. బలమైన పరాక్రమమైన దేవుడు దానం మనకిచ్చిన దానం. తర్వాత హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నా యేసయ్య నన్ను హెచ్చించేవాడు అనందరం, లేక నా ప్రభువు నన్ను హెచ్చించేవాడు. మీ పక్క వలసి మీ ప్రభు మిమ్మల్ని హెచ్చించేవాడు. నవ్వుతూ గట్టిగా చెప్పండి, మీ ప్రభు మిమ్మల్ని హెచ్చించేవాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను డైలాగు, మళ్ళీ చెప్పండి ఈరోజు. అమ్మా ఎలా వినండి. దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడితే నిన్నెవడో తగ్గించలేడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. ఎవరు నిన్ను హెచ్చించడం మొదలు పెడితే? దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కానీ మనల్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. నీ చదువులో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ చేతి పనులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, కానీ మనల్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. అమ్మ విన్నారా? వినండి మనసు పెట్టి. ఇప్పుడు యేసుక్రీస్తుని అంత అత్యున్నతంగా అన్ని నామాల కంటే పైనామంగా ఎవరు హెచ్చించారు? ప్రభువే హెచ్చించాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని చిత్త ప్రకారమైన శ్రమకు తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఈరోజు నీకు కలుగుతున్న శ్రమ, పౌలుకి శ్రమ కలిగిందండి. చాలా నలిగిపోయి, ప్రభువా ఏంటి ప్రభువా ఇది, ఏంటి నాయనా ఎంత శ్రమ వచ్చింది ఏంటి ప్రభువా, నా శరీరంలో ఈ ముళ్ళు పెట్టేవేంటయ్యా అంటే, పౌలా నువ్వు హెచ్చిపోకుండా, ఎలాగా నువ్వు హెచ్చిపోకుండా ఉన్నట్లు నీకు ముళ్ళు పెట్టానంటే, ముళ్ళు పెట్టావు కానీ ఇంత భయంకరమైన పెయిన్ పెడతావు నాలో, నేను భరించలేకపోతున్నాను, నేను ఓర్చుకోలేకపోతున్నాను అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడట, అది తీసేయమని. వాడు దేవుడు అన్నాడు, పౌలా నీ బలహీనతల్లో నా శక్తి నీ యందు పరిపూర్ణమగునట్లు నా కృప నీకు చాలును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాయింట్ పట్టుకోండి. పౌల్ని ఎలా చూడండి అందరూ. పౌల్ని ఎవరు శ్రమ పెడుతున్నారు? దేవుడే. ఆ శ్రమ నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఇదేంటి ప్రభువా ఈ బలహీనత, ఇదేంటి నాయనా అని ప్రార్థన చేసుకుని ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు ఇస్తాను కానీ ఆ శ్రమను మాత్రం నేను తీసేయను. కారణం, ఆ శ్రమ ద్వారా నేను నిన్ను అద్భుతముగా హెచ్చిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సేవకుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రసంగం చేసినా పౌలు గారి మాట రాకుండా ప్రసంగం మోగదు. పాత నిబంధనలో దావీదు గారి పేరు, కొత్త నిబంధనలో పౌలు గారి పేరు, యేసుక్రీస్తు పేరు. ఖచ్చితంగా ఏ ప్రసంగంలో ఈ 3 పేర్లు వస్తాయండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంత అద్భుతే, అంతకు మించిన భక్తులు లేరా? ఉన్నారుగా. మరెందుకు వీళ్ళ 3 పేర్లే? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజల స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
అర్థమవుతుందా? ప్రభు మనల్ని హెచ్చించాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? నా ప్రభు నన్ను హెచ్చించాలని ఆశపడుతున్న వాళ్ళు చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎవరిని యేసయ్య హెచ్చిస్తాడు అనండి అందరూ. చదువు. ప్రభువు ఎవరిని హెచ్చిస్తారు అనండి, గట్టిగా అనండి బాబు. ఎవరిని? ఇది ఈరోజు మన పాఠం మాట. చూద్దాం కొన్ని మాటలు. ప్రభువు ఎవరిని హెచ్చిస్తారో కొన్ని మాటలు చూద్దాం. మొట్టమొదటి మాట ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. తాను సృజించిన సమస్త జనముల కంటే, అమ్మా చాలా శ్రద్ధగా మీరు వినాలి, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. పిల్లరా చాలా శ్రద్ధగా మీరు పాయింట్ పట్టుకోండి. దేవుడు వారిని హెచ్చించినట్లు వారు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. ఆమేన్. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. ఆమేన్. కొన్ని గుమ్మాలు లెగిసి ఇంకా కొన్ని గుమ్మాలు లెగలేదు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంట? తనకు ప్రతిష్ట కలిగిన జనము అనండి అందరూ. అంటే ప్రభు దగ్గరికి వచ్చామండి, వెళ్తున్నామండి, మా కార్డులు పట్టుకుని బాగానే ప్రేయర్ చేస్తున్నారండి, మా అయ్యగారు ఎంతో ఏడుస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, మేము కూడా సంఘంలో వాక్యం చాలా బాగుంటుంది, మేము బాగానే వెళ్తున్నామండి, చిల్లర మారుతున్నామండి, సందా వేస్తున్నామండి, వెళ్ళిపోతున్నామండి అనడం వలన వింటున్నారా? మీ జీవితాల్లో ఎట్లాంటి ప్రయోజనం కూడా ఉండదు. మీ జీవితంలో ఒక ప్రయోజనం కలగాలంటే మీరు అందరికంటే హెచ్చించే స్థితిలో నీ బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, నీ వీధిలో వాళ్ళ కంటే, నిన్ను దూషించే వారి కంటే, నిన్ను అవమానపరిచే వారి కంటే నువ్వు అత్యున్నతమైన స్థాయిలో హెచ్చించబడే బిడ్డగా ఉండాలంటే తప్పకుండా దేవుని యొద్దకు వస్తున్న నీలో ఒక అద్భుతమైన ప్రతిష్ట ఉండాలి. ఆమేన్ చెప్పండి. వాక్యము వింటున్న కొలది నీ జీవితంలో ఒక్కొక్క ప్రతిష్టతలో నువ్వు ఎదుగుతున్న బిడ్డగా మారిపోవాలి. ప్రతిష్ట లేకపోతే, సమర్పణ లేకపోతే ఏం ఉపయోగం? 10 సంవత్సరాలు బట్టి వస్తున్నావు, అంతకుముందు నీ అలంకరణ ఎలా ఉందో ఇప్పుడు నీ అలంకరణ అలాగే ఉంది. అంతకుముందు నీ మాటలు ఎలాగ ఉన్నాయో ఇప్పటికి నీ మాటలు అలాగే ఉన్నాయి. అంతకుముందు నీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది. అంతకుముందు నీ చూపులు ఎలాగ ఉన్నాయో ఇప్పుడు నీ చూపులు ఎలాగ ఉన్నాయి. ఈ సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధంగా ఒక తీర్మానం, ఒక సమర్పణ, ఒక వైరాగ్యం, ఒక ప్రతిష్ఠతలోకి రాకుండా కేవలం వచ్చి పోతా ఉంటే దేవుని ద్వారా మనం ఏమాత్రం కూడా హెచ్చించబడలేము. సంవత్సరాల తరబడి ప్రభు దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో మార్పు, మాట విషయంలో మార్పు, ప్రవర్తన విషయంలో మార్పు, సమర్పణ విషయంలో మార్పు. ఇదిగో ఇలా ఉండేవాళ్ళమండి, ఇలా ఉన్నామండి, ఇలా ఉండి వచ్చేవాళ్ళమండి, ఈ అలంకరణ కలిగి వచ్చేవాళ్ళమండి, ఇలా ప్రవర్తిస్తూ వచ్చేవాళ్ళమండి. కానీ ఈ వాక్యముల ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్న ఈ ఉపదేశముల ద్వారా మేము ఒక్కొక్క రోజు నూతనమైన తీర్మానంలోనికి ఎదుగుతూ, ప్రతిష్ఠించుకుంటూ, తీర్మానించుకుంటూ మేము రూపాంతర అనుభవంలోనికి ఎదుగుచున్నాము. స్తోత్రం కలుగునుగాక. వారిని దేవుడు తప్పకుండా హెచ్చించే దేవుడై ఉన్నాడు. నేను మిమ్ములను హెచ్చించున్నట్లు మీరు నాకు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. ప్రతిష్ఠించబడిన వారిగా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. 25 రోజులు అయిపోయినాయా? చెప్పండి, అయిపోయినాయా? 25 రోజులుగా వాక్యం వింటున్నాగా. ఏమండి, ఏదైనా నూతన తీర్మానం తీసుకున్నావా? నూతన సమర్పణలోకి వచ్చావా? నీ అంతరంగంలో నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి అలా తీర్మానంలోకి వస్తూ ఉంటే, నువ్వు అలా ప్రతిష్ఠతలోకి వస్తూ ఉంటే మనుషులు తిరిగిపోవచ్చు, దేవుడు నిన్ను చూస్తాడా? హల్లెలూయా. వింటున్న ఉపదేశముల ద్వారా, వింటున్న వాక్యముల ద్వారా ఏ ప్రతిష్ఠ తీసుకున్నావు, ఏ తీర్మానం తీసుకున్నావు, ఏ సమర్పణలోకి వచ్చావో దీన్ని చూసిన దేవుడు తప్పకుండా నిన్ను అద్భుతంగా హెచ్చిస్తాడు.
దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉంటే నిన్నెవడో తగ్గించలేడు. లేదా కేవలం 50 రోజులు పాలు పొందితే చాలండి అని వచ్చి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎలాగుందో నీ బ్రతుకు, ఎలాగుందో నా బ్రతుకు, అలాగే మన బ్రతుకులు ఎడుతాయి. దేవుని చేత మనం హెచ్చించబడాలంటే తప్పకుండా మొట్టమొదటిగా మనం యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా ఉందుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎదగండి, ఆత్మ సంబంధంగా ఎదగండి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడండి. వేరుబాటు జీవితం లేని వారు వేరుబాటు జీవితంలోకి రండి, సమర్పణలోకి రండి, ప్రతిష్ఠితుల్లోకి రండి, వైరాగ్యంలోకి రండి. పది సంవత్సరాల క్రితం ఎలాగైతే అలంకరించుకునేదానివో, ఎలాగైతే అలంకరించుకునేవాడివో, ఈ 10 సంవత్సరాల వాక్యమైన తర్వాత కూడా అలాగే నువ్వు అలంకరించుకుంటూ, అలాగే నువ్వు బ్రతికేస్తుంటే ఒక చిన్న ప్రతిష్ట దేవుడి కోసం చేసుకోకపోతే దేవుడు బాధపడ్డా మన కోసం తన ప్రాణం ఇచ్చాడు కదా. ప్రభువా నీకోసం గోల్డ్ రంగులు మానేస్తున్నాను. ఆమేనానండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. చిన్న గోల్డ్ రంగు మానలేమండి? గోళ్ళకి వేసుకునే రంగు మానలేమా? చెప్పండి, మానలేమా? చిన్న గోరింటాకు మానేయలేమా? ప్రభా ఈ గోరింటాకు మానేస్తానయ్యా, నీకోసం మానేస్తాను ప్రభా, నీకోసం సమర్పించుకున్నానయ్యా. ఈ గోల్డ్ రంగులు, ఈ గోరింటాకులు, ఈ పువ్వులు, ఈ ముగ్గులు, ఇవన్నీ కూడా ఎవరి సాంప్రదాయాలు? ఇవన్నీ అన్యజనులకు సంబంధించినవి ప్రభా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని వినండమ్మా, భూమి మీద సమస్త జనుల కంటే అత్యున్నతముగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పు. ఎవడో భూమి మీద మళ్ళీ చదవమ్మా, ఫస్ట్ నుంచి వచ్చిన చదువు. అదిగో దేవుడే సృష్టించాడు వాళ్ళని, సమస్త జనములు. ఎవడో ఈ భూమి మీద సమస్త జనులు ఎవడు సృష్టించారు? చెప్పండి. దేవుడు సృజించిన సమస్త జనుల కంటే నిన్ను నీకు కీర్తి, ఏంటంటే కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చాడు కదా. నీవు మరి నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుడి కోసం కొన్ని నేను మానేయాలి అనండి అందరూ. నా కోసం వద్దు, నీ కోసం వద్దు. ఎవరి కోసం చెప్పండి? నా దేవుడి కోసం కొన్ని నేను మానేయాలి. మానేయాలా వద్దా? మనం ప్రత్యేకించబడిన వాళ్ళమా కాదా? మనం ప్రతిష్ఠిత జనమా కాదా? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడా లేదా? చెప్పండి. మన కుటుంబంలో, మన బంధువుల్లో ఎంతమంది ఉన్నారు ప్రభు దగ్గరికి రానోళ్ళు? అవునా కదా? మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? మనల్ని ప్రేమించాడు కాబట్టి. అందరినీ ప్రేమించాడు, కానీ నీ పైన నా పైన ఆయన అమితమైన ప్రేమ చూపుతున్నాడు. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నా బిడ్డలరా, ఒక సహోదరునిగా ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డ కోసం రోజు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్న ఒక ఆత్మీయ సహోదరునిగా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభు దగ్గరికి వస్తున్న మనము ఒక్కొక్క ఆత్మీయ అనుభవాల్లో, తీర్మానాల్లో, సమర్పణలలో, ప్రతిష్టతలో ఎదుగుతూ ఉంటే దేవుడు మనలను అత్యున్నతమైన, హెచ్చించే ఒక ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకువెళ్తాడు. స్తోత్రం కలుగునుగా. 2 ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు చూడండి. 2వ మాట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. త్వరగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట. 2వది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని కాదండి. వినడం వేరు, శ్రద్ధగా వినడం వేరు. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి గట్టిగా.
ఆమేన్. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించును గాక. మనం హెచ్చించబడాలంటే మొట్టమొదటిగా ఫస్ట్ చెప్పేసానుగా, దేవుని చిత్తానుసారమైన శ్రమలకు మనల్ని అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుని యేసుక్రీస్తుని ఏం చేశారు ఆయన? చెప్పండి, అన్ని నామాల కంటే పై స్థానానికి హెచ్చించాడు. 2, మనం హెచ్చించబడాలంటే, విన్నారండి, 2 మనం హెచ్చించబడాలంటే దేవుని యొద్దకు వచ్చుచున్న మనలో ఒక ప్రతిష్ట, సమర్పణ. కొన్నింటిని మనం ఏం చేయాలి? దేవుడి కోసం వదిలేయాలి. అనండి గట్టిగా. ఎవరిని? దేవుణ్ణా? దేవుని కాదు, దేవుని కోసం కొన్నింటిని ఏం చేయాలి? వదిలేయాలి. 3వ మాట, మనం హెచ్చించబడాలంటే అయ్యా బ్రదర్ సిస్టర్, దేవుడు మాట శ్రద్ధగా విని దేవుడు మనకి ఏం చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. స్తోత్రం కలుగునుగాక. వాక్యానికి లోబడిపోవాలి అనండి అందరూ. ఉపదేశానికి అప్పగించుకోవాలి అనండి అందరూ. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడుతున్న మాటల్ని వినేసి భలే చెప్పారా ఈరోజు వాక్యం సూపర్ ఉంది కదా అని వెళ్ళిపోకూడదు మనం. ఆమేన్ అనండి. ప్రభువుకి మార్కులు వేసే వాళ్ళు అక్కర్లేదు. ప్రభుకి ఎవరు తెలిసినా మార్చుకునేవారు కావాలి. స్తోత్రం కలుగునుగాక. అప్పగించుకునేవారు కావాలి. ఇప్పుడు టీచర్ ఉంది, మా టీచర్ ఏం చెప్పింది లెసన్ సూపర్ అని చప్పట్లు కొట్టేసి టీచర్ గారి నోట్లో కేక్ పెట్టేసి చాక్లెట్ ఇచ్చేసి ఎగ్జామ్ వస్తే మర్చిపోతే పాస్ అవుతారా? ఎన్నావు సూపర్ అన్నావు కానీ ఫెయిల్ అయిపోయారు. ఏంటి ఎంత బాగా అయింది అమ్మాయి, ఈ అబ్బాయి ఎంత బాగా అన్నాడు, సూపర్ అన్నాడు, నాకు కేక్ పెట్టాడు, నాకు పెన్ ఇచ్చాడు గిఫ్ట్, బాగా లెసన్ చెప్పారు మేడం అన్నాడు, బాగా లెసన్ చెప్పారు సార్ అన్నాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. అంటే విన్నాడు కానీ వాడు ఏం చేయలేదు. మాట్లాడండి. 3వ మాట, దేవుడు మనల్ని హెచ్చించాలంటే అమ్మాయ్య ఆయన మాట ఎలాగా? విని పాటించాలి అనండి అందరూ. అన్నాడు గట్టిగా. వినేసి వెళ్ళిపోకూడదమ్మా. విని అవన్నీ మన జీవితంలో ఏం చేసుకోవాలండి? అవలంబించుకోవాలి, అన్వయించుకోవాలి. నాతోనే దేవుడు మాట్లాడారు, పాస్టర్ గారు కాదండి, నేను ఎప్పుడు మాట్లాడు, నేను ఎందుకు మాట్లాడతాను? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయ స్థితి తిరిగి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వాక్యం చెప్పాలంటే భయం, ప్రభా ఏ మాట చెప్పాలి నాయనా, ఒక్క మాట ఇవ్వు ప్రభా, ఒక్క మాట ఇవ్వు ప్రభా అని 1 సార్లు చదువుకుని బైబిల్ 1 సార్లు ప్రభు దగ్గర మోకరిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే టక్మని దేవుడు మన అపోస్తుల కార్యాలు లైన్గా వస్తున్నాం కదా, వాటిలో ఒక్క మాట జ్ఞాపకం చేస్తే మళ్ళీ దాని ప్రభా దీనికి ఇంకో మాట ఎక్కడ ఉంది ప్రభా, కొంత ఇచ్చడా కొంత అచ్చడా అన్నావు నాయన, అదేమొచ్చడా అన్నావు ప్రభా, ఏంటి ప్రభా అని వెతుకుతూ ప్రార్థన చేసుకుని ఉంటే దేవుడిచ్చే సందేశం ఇది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈనేసుకుని దాచేసుకున్నాయి కాదు, దేవుడిచ్చే సందేశం ఇది. 3వది, విని పాటిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం అనండి. 4వ మాట, సమయం లేదు కానీ త్వరగా వెళ్తున్నామండి, ఏమనుకోవద్దు. 4వ మాట, కీర్తన గ్రంథం 89వ కీర్తన 20వ వచనం చదవాలి, విని వెంటనే 24వ వచనం చదవాలి. కీర్తన గ్రంథము 89వ కీర్తన 20వ వచనం చదవాలి, విని వెంటనే 24వ వచనం చదవాలి. నా సేవకుడైన దావీదును. ఎవరండి ఈయన? మాట్లాడండి. దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అభిషేకించి గట్టిగా చదివితే సయానికి స్తోత్రం అని చెప్పండి. దావీదు కొమ్ము తైలముతో అభిషేకించబడ్డాడు అనండి అందరూ. దావీదు కొమ్ములో పోయబడిన తైలముతో అభిషేకించబడ్డాడు. దావీదు ఇప్పుడు ఎవరండి? అభిషేకము గలవాడా, అభిషేకము లేనివాడా? పరిశుద్ధాత్మను పొందినాడు. ఇప్పుడు 24వ వచనం చదవండి. నా విశ్వాస్యతను నా కృపను అతనికి తోడైయుండును. ఎవరికి? అభిషేకము పొందిన దావీదుకు అనండి అందరూ. అభిషేకము పొందిన దావీదుకి నా విశ్వాస్యతయు నా కృపయు తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అనండి. 4వది, అభిషేకించబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరినన్నా గారు? అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎంతమంది హెచ్చించబడాలి దేవుని చేత నాశపడుతున్నారు? చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి.
చెప్పారా అందరూ? మరోసారి చెప్పండి, హల్లెలూయా. హెచ్చింపబడాలంటే మొట్టమొదటిగా మనం దేవుని చేత హెచ్చించబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారము అనుమతించబడే శ్రమలకు మనల్ని మనము అప్పగించుకోవాలి. 2, హెచ్చించబడాలంటే కేవలం వచ్చి వెళ్ళిపోకుండా వాక్యం వింటున్న కొలది ఒక్కొక్క విషయములో ప్రతిష్ట గలవారమై ఆత్మ సంబంధంగా ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. 3వది వింటున్నారండి, హెచ్చించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాటకి మన బ్రతుకుల్ని లోబరుచుకోవాలి. 4వ మాట, హెచ్చించబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ దావీదు గారు ఒక రోజునమ్మా గొర్రెలుగా, మీరు ఎవరండి మొదట ఎవరైనా చెప్పండి ఎంతగా దేవుడు హెచ్చించాడు? ప్రార్థన బిజీ అండి అయ్యారు అంటాం ఎవరిని అడిగితే. ఈ రాజు గారు ఏం చేశారో చదవండి. సామ్యూయల్ 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. సామ్యూయల్ 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి, అలా చదవకూడదు, దావీదు రాజు అని చదవాలి. దావీదు అని కామ పెట్టలేదు అక్కడ. చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు అమ్మా ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చి ఇలా ఏమని? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. గట్టిగా చెదిరితే స్తోత్రం చెప్పండి. రాజు గారు అయిపోయిన తర్వాత వింటున్నారా? మందిరానికి వచ్చారా రాలేదా? వచ్చి కూర్చొని దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా? గొర్రెల దొడ్లో ఉండే నన్ను ఈ సింహాసనం మీద తీసుకొచ్చావు, ఇజ్రాయిలీని పరిపాలించే రాజుగా చేసావు, నేను ఏ పాటి వాడిని ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, దావీదు నేను ఎందుకు హెచ్చించాను తెలిసినా? ఈ స్థితిని ఎందుకు ఇచ్చాను తెలిసినా? గొర్రెల కాపరుకున్న నిన్ను ఇదిగో ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చానంటే దేవుని అభిషేకము నీ పైన నిలిచి ఉన్నది. ఆమె చెప్పండి. సౌలు ఎందుకు తగ్గించబడ్డాడు? అభిషేకాన్ని సౌలు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అభిషేకాన్ని ఎప్పుడు మీరు తక్కువ చేసుకోకండి అమ్మా, వినండి. దేవుడు మీకు ఇచ్చే అభిషేకాన్ని, దేవుడు మీ పైన ఉంచిన అభిషేకాన్ని ఎప్పుడు మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, కానీ అభిషేకాన్ని తక్కువగా మాట్లాడకండి. మహా డేంజర్ అయిపోతుంది. సౌలు దగ్గర అభిషేకం ఉందా? పోయిందా? కాబట్టి సౌలు మొత్తం తగ్గించబడిపోయాడు. సంసోన్ దగ్గర అభిషేకం ఉందా? పోయిందా? యెహోవా ఆత్మ సంసోన్ను విడిచిపెట్టాడని తెలియలేదు మనోడికి. అవును ఏమైపోయాడు? 4వది, ఎంతగా హెచ్చించబడినా అతనిలో గుణం ఏంటి తెలుసునండి? మందుల్లోకి వస్తాడు, కిందను కూర్చుంటాడు, దేవునికి ఏం చేస్తాడు? అయ్యా ఎంతగా హెచ్చించడానికి నేను ఏ పాట అంటే. ఇతనికి ఇప్పుడు రాజు అయిన తర్వాత ఆ గొర్రెల కాపరి స్థితి జ్ఞాపకం ఉందా లేదా? మర్చిపోయాడా? చెప్పండి. మనల్ని కూడా దేవుడు ఎంత హెచ్చించినా వింటున్నారా? మన మొదటి స్థితి మర్చిపోకూడదు. పెంట కుప్పల మీద రొట్లు, ఆ నల్లగా మాడిపోయిన కేకు, రద్దు ముక్కలు పెంట మీద పడేస్తే నేను మా తమ్ముడు ఆ పెంట మీద పడిపోయినటువంటి ఆ కేకు రద్దు ముక్కలు తినడానికి వెళ్ళిన పాలకుల్లో మా జీవితం ఇప్పటికీ నేను ఎంత పెద్ద స్టేజీల మీదైనా చెప్తాను. ఆ స్థితి చిరిగిపోయిన నిక్కర్లో వేసుకుని వాటిని కుట్టుకుని సూది దారంతో కుట్టుకునే ఆ అనుభవాలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంటాయి. మనం చెబుతుంటే ఒక ఆయన అంటున్నారు, నేను అయ్యా మీరు సైకిల్ మీద పాస్టర్ గారిని ఎక్కించుకుని సైకిల్ మీద సేవ తిరిగారా? ఈ ఏరియాలో సైకిల్ మీద తిరిగారా? సైకిల్ మీద తిరిగిన ఆ అనుభవాలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. పెళ్ళైన కొత్త సైకిల్ ఇచ్చారు పరిచయకి. మా నాన్నగారు పంపేస్తున్నాడు, సేవకి పంపుతాడు, సైకిల్ ఎట్టు వెళ్ళిపో అన్నారు. అంతే. అది మొదటి నేను సేవలో వాడానురా, నేను నాకు దేవుడు ఇచ్చాడు, సేవలో వాడింది. ఇప్పుడు దేవుడు నాకు బండి ఇచ్చాడు, సైకిల్ ఎట్టు వెళ్ళిపో అన్నారు. అంతే. సైకిల్ ఇచ్చి ప్రార్థన చేసి పంపేశారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కుర్రోళ్ళకి పెళ్లి చేస్తున్నామంటే, అత్తగారు మంచి బండి ఎత్తావా, ఏం కావాలంట? ఎందుకు అబ్బాయి? మీ కూతుర్ని వేసుకుని తిప్పద్దు, నేను ఊరంతానే. బండి లేకపోతే నడుతుంది కుర్రోళ్ళు.
మనం ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చామో ఆ స్థితిని ఏ రోజు మరిచిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరిచిపోయామా అయిపోయినట్టే, మన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే ఇంకా. కాబట్టి నాలుగవది ఏంటండి? అభిషేకించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు నాన్నగారు? చెప్పండి, ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. 5వ మాట దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. త్వరగా. రాజు షడ్రకు మేషక్ అబెద్నెగో అనువారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. ఎందుకు హెచ్చించబడ్డారు వాళ్ళు? బిడ్డలారా, మీ తలల పైకెత్తడి, మహిమగల రాజు మీలో ప్రవేశ. సింపుల్. ఇదిగో రాజుగారు, మేము సామాన్యం చచ్చిపోతాం కానీ ఏ విగ్రహానికి అని దైవ సంబంధమైన రోషము కలిగి బ్రతికారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రాంతం కాని ప్రాంతం, ఊరు కాని ఊరండి అలా ఎడోయ్. ఊరు కాని ఊరిలో, ప్రాంతం కాని ప్రాంతంలో దేవుడి కోసం ఎలా బ్రతుకుతున్నారండి? రోషం కలిగి బ్రతుకుతున్నారు. 5వ మాట, నువ్వు దేవుని కార్యాల విషయంలో రోషము కలిగిన బిడ్డవైతే తప్పకుండా దేవుడు నిన్ను అద్భుతముగా హెచ్చిస్తాడు. అసలు ముగ్గురిని తీసుకెళ్ళి ఎందులో పడేశారు వాళ్ళే? ఎవరైతే అగ్నిగుండంలో పడేశారో వాళ్ళందరూ బూడిదైపోయారా? ఎవరైతే దీని మీద నేరాలు మోపారో వాళ్ళందరికంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అత్యున్నతముగా హెచ్చించబడ్డారు. కారణం తెలుసండి అమ్మా, దైవ సంబంధమైన రోషం అనండి అందరూ గడిగి చెప్పండి. ఏ రోషం? దైవ సంబంధమైన రోషం. దైవ సంబంధమైన రోషం ఎవరిలో ఉంటుందో తప్పకుండా దేవుడు వారిని ఈ రోజు కాకపోయినా రేపైనా హెచ్చిస్తాడు. హల్లెలూయా. యవనస్తులు చాలా మంది, తమ్ముళ్ళు చెల్లెళ్ళు బిడ్డలారా చాలా మంది ఉన్నారు. గమనించుకోండి. మీరు యవన కాలంలో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దైవ సంబంధమైన రోషంతో బతకండి. దేవుడు రాబోయే దినాల్లో మిమ్మల్ని ప్రపంచానికి దీవెనకరంగా మార్చేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. ఏ రోషం ఉండాలి ఇప్పుడు మనలో? దేవుని రోషం ఉండాలి. ఇలా ముగ్గురు కుర్రోళ్ళు ఏముందండి? దైవిక రోషం ఉంది ఇళ్ళలో. మొత్తం సంస్థానాల మీద, అన్నిటి మీద రాజుగారి చేత దేవుడు ఏం చేసాడాలని హెచ్చింపజేశాడు. 5వ మాట. 6వ మాట చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 6వ మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అదిగోండి, దుర్నీతిని ద్వేషించుట అనండి అందరూ. మనం ఏం చేస్తాం? నీతిని ప్రేమిస్తాం, దుర్నీతిని ప్రేమిస్తాం. ఇదే దరిద్రం. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషించితివి, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా. ఎందుకు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించాడు తెలిసిన? నువ్వు దుర్నీతిని ద్వేషిస్తావు కాబట్టి. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. 6 చెప్పండి. నేను చెప్పండి, దుర్నీతిని ప్రేమించాలా ద్వేషించాలా? ద్వేషించాలి. దుర్నీతిని ఓర్చుకోకూడదు, దుర్నీతిని ఉండనివ్వకూడదు. ఆ దుర్నీతిని యేసయ్య అన్నాడు కదా, చేదైన వేరు అన్నాడు. ఏమన్నాడండి? పనికి రాని తీగ అన్నాడు. ఏమన్నాడు? పనికి రాని తీగ కత్తిరించబడితేనే మిగిలిన తీగలన్నీ ఏమవుతాయి? బహుగా ఫలిస్తాయి. ఈ పనికి రాని తీగ ఉన్నంతకాలం ఏమవుతుంది? ఫలించదు. ఆ పనికిరాని తీగ ఇప్పుడు కత్తిరించేయాలా? ఆ దుర్నీతిని ఏం చేయాలా? ఆ దుష్టత్వాన్ని ఏం చేయాలా? ద్వేషించాలా. ఆ పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలా. ఆ పాపాన్ని ప్రేమించకూడదు, పాపిని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనానండి. చెప్పండి. దేని ప్రేమించకూడదు? పాపాన్ని ప్రేమించకూడదు. దేని ప్రేమించాలి? పాపిని ప్రేమించి పాపాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. ఇలా అంతరంగాల్లో ఎవరైతే పాపాన్ని, దుర్నీతిని, దుష్టత్వాన్ని ద్వేషిస్తారో, అన్యాయాన్ని ద్వేషిస్తారో, అక్రమాన్ని ద్వేషిస్తారో వారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. 15వ కీర్తనలో మనకు తెలుసు కదండి,
ఆ పరిశుద్ధ పర్వతమునికి ఎక్కదగిన వాడు ఎవడాడు? చదువుదాం ఒకసారి, తీయండి ఒక మాట. చదవండి పర్లేదు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన నీ వాడెవడు? పరిశుద్ధ పర్వతము నీ మీద పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, స్నేహితులకి కీడు చేయడు, తన ప్రిగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అదిగోండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచత్వాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఎవడీడు ఇలా నీచత్వాన్ని అసహించుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? సియోను కొండ మీదకి ఎక్కగలుగుతున్నాడు. మనం ఈ నీచుల్ని ప్రేమిస్తాం, మంచుల్ని ప్రేమిస్తాం. నలుగురిని కలుపుకుని తిరగాలండి, లేకపోతే ఎలాగండి? నలుగురు ఎప్పుడు ఉపయోగపడతారో మరండి అంటాం మనం. పని అవదు. నీచుల్ని అసహించుకునే క్వాలిటీ మన దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పండి. దుష్టత్వాన్ని ద్వేషించే క్వాలిటీ మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. అనీతిని ద్వేషించే, అక్రమాన్ని ద్వేషించే, అన్యాయాన్ని ద్వేషించే క్వాలిటీ మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 7వ మాట, ఆఖరి మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అదిగోండమ్మా బ్రదర్, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించువాడై ఉన్నాడు. చదువులతో స్తోత్రం చెప్పండి. అమ్మా చెప్పమేనండి, తగ్గింపు జీవితం అని అందరూ. ఎవరి దృష్టిలో? మనుషుల ముందు తగ్గించుకుంటాం కానీ మన అంతరంగా ఎవరికి బాగా తెలుసు? మనుషుల ముందు తగ్గించుకుంటాం, లోపల నా అందం చూసావా? అద్దం ముందుకెళ్ళే ఎంత అందంగా ఉన్నాను నేను, అసలు నా ఇమ్యూనిటీ పవర్ చూసావా? మొత్తం 3 సంవత్సరాలు కరోనాలో 3-2 మొత్తం అందరూ పోతే నా కరోనా కూడా రాని చూసావా ఏంటనుకన్నా. పైకి మాత్రం తగ్గింపే, దేవుని దృష్టిలో ఎలా ఉంది? కాబట్టి అన్నాడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున నీవు దీన మనస్కులై బ్రతకండి. హల్లెలూయా. ఎలాగంట? తగ్గింపు. ఎవరి దృష్టిలో తగ్గింపు? దేవుని దృష్టిలో దీన మనస్సు. బిడ్డలారా, యేసుక్రీస్తు తండ్రి చిత్తానుసారంగా శ్రమ పడ్డాడు, అప్పగించుకున్నాడు. కాబట్టి తండ్రి యేసుక్రీస్తుని అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించాడు. ప్రభు మనల్ని హెచ్చించేవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు మిమ్మల్ని హెచ్చించేవాడు. హల్లెలూయా. ఎవరిని హెచ్చిస్తాడు? మొత్తం 7 సంగతులు చెప్పాను, టకటకమని చెప్పండి. మొట్టమొదటిగా, దేవుని చిత్త ప్రకారము శ్రమ పడేవారిని దేవుడు హెచ్చిస్తాడు. రెండవదిగా, ఆత్మ సంబంధంగా ఒక్కొక్క ప్రతిష్టతలోకి, సమర్పణలోనికి ఎదుగుతున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. మూడవదిగా, దేవుని మాట శ్రద్ధగా విని ఆ మాటకి పూర్ణంగా అప్పగించుకుంటే హెచ్చిస్తాడు. నాలుగవదిగా, దేవుని బలమైన అభిషేకముతో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఐదవదిగా, దేవుని కోసం రోషము కలిగి బ్రతికితే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఆరవదిగా, దుర్నీతిని, నీచత్వాన్ని, పాపాన్ని అసహించుకునే క్వాలిటీ మనలో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏడవదిగా, ప్రభువు దృష్టిలో తగ్గించుకుని ఆయన బలిష్టమైన రెక్కల చాటును మనం బ్రతికితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ ఉపదేశం దేవుడు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చును.